కాళేశ్వరం కుంగిపోయిందని ఒకవైపున చర్చ జరుగుతున్నప్పుడు కేఆర్ఎంబీని తెర మీదకి తీసుకొని రావడం అనేది అసలు విషయాన్ని తప్పుదోవ పట్టించడమని కాంగ్రెస్ వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా పదే పదే చెప్తున్న మాట. కేఆర్ఎంబి కాళేశ్వరం అన్నది ఇవాళ మొత్తం తెలంగాణ పోరాటమే సాగునీటికి సంబంధించినటువంటిది. అందులో ముఖ్యంగా అసలు తెలంగాణ అంటేనే రెండు జీవనదుల మధ్యన ఉన్నటువంటిది కృష్ణా గోదావరి, కృష్ణ అండ్ గోదావరి నది నదుల మధ్యన ఉన్నటువంటి ఒక దక్కన్ పీఠ భూమి, దాన్ని సంబంధించినటువంటిది. ఈ 70 సంవత్సరాలుగా కృష్ణా జలాల్లో కానీ గోదావరి జలాల్లో కానీ తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం కారణంగానే మిగతా నిధులు నియామకాలు మిగతా అన్నీ ఒక అంశమైనప్పటికీ ప్రధానంగా ఎందుకు అంటే ప్రత్యక్షంగా కనిపించినటువంటిది ఏంటంటే సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి సమస్య. దాంతో ప్రజల నిత్య జీవితము, రైతాంగము అన్ని రకాల దాని కారణంగానే పర్యవసనంగానే తెలంగాణ కరువు కాటకాలతోటి, తీవ్ర దుర్భిక్షంతో, ఫ్లోరైడ్ సమస్యతోటి, వలసల సమస్యతోటి ఒక 70 సంవత్సరాలుగా అల్లాడిపోయింది. అది నిజం. దానికోసం పోరాడినటువంటి తెలంగాణ కోసం అందరం కొట్లాడినాం. వచ్చినాక ఈ కృష్ణా నదికి దీనికి సంబంధించి కేసీఆర్ గారు ఆ రోజు ఉద్యమ నాయకుడిగా దీనికి సంబంధించినటువంటి తెలంగాణ సాగునీటి సమస్యలు, దీనికి జరిగినటువంటి అన్యాయం కానీ, వివక్ష కానీ, ఉమ్మడి రాష్ట్రం జరిగినటువంటి మొత్తం కుట్రపూరితంగా జరిగినటువంటి దాన్ని బాగా లోతుగా అర్థం చేసుకున్నటువంటి వాడు కేసీఆర్ గారు. వాళ్ళ సమకాలీన రాజకీయాల్లో ఆ సంబంధించినటువంటి సాగునీటి రంగ నిపుణులు లేకపోతే విద్యావంతులైనటువంటి వాళ్లకు, మేధావులైనటువంటి వాళ్ళు దాని గురించి సాధికారికంగా మాట్లాడటం వేరు. కానీ ఒక రాజకీయ నాయకుడిగా దానికి సంబంధించి సాధికారికంగా మాట్లాడటం అనేది మామూలు విషయం కాదు. సాధికారికంగా మాట్లాడడం వేరు. కాళేశ్వరం 10 సంవత్సరాల పాటు జరిగిన రీఇంజనీరింగు, రీడిజైను అది తెలంగాణకు కష్టంగా మారింది. వేల కోట్ల రూపాయలు వృధా అయిపోయినాయి. మేడిగడ్డనే కాదు, మేడిగడ్డ, అన్నారం, సుందిల 3 బ్యారేజీలు ఇప్పుడు గందరగోళంలో ఉన్నాయనేది. మేడిగడ్డ నిన్న పోయి వచ్చిండు వాళ్ళు. మేడిగడ్డ గురించి మాట్లాడకుండా కేఆర్ఎంబీని ఇవ్వడం ఎందుకు తెరపైకి? కేఆర్ఎంబీ అనేది కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది. మేడిగడ్డ డబ్బులు పెట్టి కట్టింది, అది పోయింది అనేది కదా. ఆ రెండింటి దీనికోసం దాన్ని తెచ్చిరన్నది పచ్చి అబద్ధం. మళ్ళీ తెలంగాణ ప్రజల్ని మిమ్మల్ని నమ్మి అధికారం అప్పచెప్పినందుకు సమస్యని పరిష్కరించకుండా తప్పుదోవ పట్టించడం కోసము కేవలం కుటీల రాజకీయం కోసమే దాన్ని మాట్లాడటం అదొకటి. అయితే కాళేశ్వరము, మేడిగడ్డ ఉన్నది కదా, మేడిగడ్డ ప్రాజెక్ట్ అన్నది, బ్యారేజ్ అనేది కుంగింది. దాన్ని మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక్క మేడిగడ్డ బ్యారేజ్ కాదు. దాంట్లో కాళేశ్వరం ప్రాజెక్టులో కాళేశ్వరం ప్రాజెక్టే ఒక్క మేడిగడ్డ కాదు, ఒక సుందిలా కాదు, అన్నారం కాదు. కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టులో 3 బ్యారేజీలు ఉన్నాయి. ఒకటి మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం. అట్లాగే దాని మీద 15 రిజర్వాయర్లు ఉన్నాయి. దాని మీద 19 స్టేషన్స్ ఉన్నాయి, పంపింగ్ స్టేషన్స్. ఇట్లా అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే టెక్నికల్గా కారణాలు ఏమైనా అయ్యుండొచ్చు. ఆ మేడిగడ్డ బ్యారేజ్లో కుంగినటువంటి దాన్ని చూపించి మొత్తం కాళేశ్వరమే లక్ష్యంతో కట్టినటువంటి కాళేశ్వరమే మొత్తం సముద్రం పాలైపోయింది, అది అయిపోయింది అన్నట్టుగా మాట్లాడుతున్నాం. దాంట్లో ఈ బ్రిడ్జులు 3 ఒక బ్రిడ్జులు 3 మాత్రమే. దాదాపు 1500 కిలోమీటర్ల కెనాల్స్ ఉన్నాయి, 400 కిలోమీటర్ల టన్నల్స్ ఉన్నాయి. తర్వాత అట్లా మొత్తంగా 140 టీఎంసీల స్టోరేజ్ సామర్థ్యం ఉన్నటువంటి ఉంది. 200 చిల్లర టీఎంసీలని దానికి వినియోగం సంబంధించినటువంటి అన్నిటి సమాహారమే కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటుంది. అట్లా అనుకుంటే భారీ ప్రాజెక్టు కట్టినప్పుడల్లా రకరకాల సమస్యలు 100 సంవత్సరాల కాలంలో నిర్మించిన బ్యారేజీలు వాటికి కూడా సమస్యలు వచ్చినాయి. ఇవాళ మనకు కనిపిస్తున్నాయి. ఇవాళ అదే కడెం ప్రాజెక్టులో
ఏం ఆ డ్యామ్ జరిగింది ప్రాజెక్టు ప్రస్తుతం? నీళ్లు పైకి వెళ్ళి పోయినా సరే నిలబడగలిగింది. లేదు. డోర్లు ఇరిగిపోతే మరమ్మతులు అయినాయి. ఇది మొత్తం బ్యారేజ్. పేపర్ ఓపెన్ చేసి చూపి. ఇవాళ ప్రతి ప్రాజెక్టులో ఏదో ఒక సందర్భంలో దానికి ఉన్నటువంటి జియోగ్రఫికల్ కండిషన్స్ లేకపోతే సాయిల్ ఇష్యూస్లో కొంత టెక్నికల్గా వచ్చింది. దాన్ని మరమ్మతులు చేయగలిగేటటువంటిదే, కానీ మరమ్మతులు చేయలేనటువంటిది. ఎందుకు అది సమస్య వచ్చింది మొన్ననే కదా, 2019లో సమస్య వచ్చింది 2019లో సమస్య వచ్చింది మొన్న. పత్రికల్లో వచ్చిన వార్తలు 2019 నుంచి సమస్యలు వచ్చాయి, దాన్ని పట్టించుకోలేదు. అది ఇవన్నీ చెప్పిన సమస్య వచ్చింది మొన్న. ఇవాళ ఆ ఎలక్షన్ల టైంలోనే వచ్చింది. ఆ ఎలక్షన్ల టైం వచ్చినటువంటి ఇవాళ సాంకేతికంగా దాంట్లో వచ్చిన సమస్య ఏంది, దానికి పరిష్కారం ఇంజనీర్లుగా చేయాల్సిన విచారణ జరుగుతున్నది. అందుకే కదా ఎవరు వద్దనట్లేదు కదా. విచారణ అడిగిందే కేసీఆర్, టిఆర్ఎస్ ప్రభుత్వం, టిఆర్ఎస్ నాయకులు అడిగిండ్రు. ప్రభుత్వం వేయలే. ఎటువంటి విచారణ? జుడిషియల్ సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తారా చేయమని చెప్పింది ప్రభుత్వమే. టిఆర్ఎస్ పార్టీనే, టిఆర్ఎస్ నాయకులే. ఏ విచారణ చేసినా కూడా సిద్ధమే, మీరు చెయ్యండి అని చెప్పేసి ఏం జరిగిందో ప్రజలు కూడా తెలియాలని చెప్పేసి కూడా విచారణ వద్దనలే కదా, ఆపలేదు కదా. జరగని తెలియనియండి సమాజానికి. వాట్ ఈస్ రాంగ్? అదే విషయాన్ని అసెంబ్లీకి వచ్చి చెప్పట్లేదు. హరీష్ రావు గారు చెప్పట్లేదా, కేటీఆర్ గారు చెప్పట్లేదా, కడియం శ్రీహరి గారు చెప్పట్లేదా, జగదీష్ రెడ్డి గారు చెప్పట్లేదా? కాంగ్రెస్ వాళ్ళు విపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో, విపక్ష నాయకులు సభలో కూర్చొని ఆ 10 సంవత్సరాల పాటు ఇరిగేషన్ మీద ఇందాక మీరే అన్నారు ఆయన అవగాహన ఉన్నదని, వచ్చి సభలో కూర్చొని మాట్లాడి చెప్తే కనుక ఎందుకు ఎక్కడ ఏం జరిగిందో మరింత వివరంగా ఉంటుంది, అర్థమవుతుంది కదా. ఎందుకు రావట్లేదు? ఇప్పుడు ప్రజల్లో నిన్న నల్గొండలో సభ పెట్టిన ఏం జరిగిందో వాళ్ళ సబ్జెక్ట్ అంటే ఒక పార్టీ పెట్టిన సభ అసెంబ్లీ రెండు ఒకటేనా? అరే అంతిమంగా ప్రజలే ప్రజాస్వామ్యంలో అంతిమంగా లక్షల మంది జనాలు చెప్పిన తర్వాత పార్టీ విధానంగా మాట్లాడాల్సినటువంటి వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. ఎండగట్టాల్సినటువంటి డైవర్ట్ రావడం లేదు. అసెంబ్లీకి రావడం అనేది సబ్జెక్ట్ కాదు, అదే పచ్చి మోసం. ఎందుకు తప్పుడు మాట్లాడుతున్నారు? ఇవాళ మీరు కృష్ణా ప్రాజెక్టులని సంబంధించినటువంటిది కాంగ్రెస్ 70 సంవత్సరాలుగా చేసినటువంటి మోసం ఏంటండి తెలంగాణకి? ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు అధికారం వెలగబెట్టింది కదా. ఈ 60 ఏళ్లలో తెలంగాణకు ఎత్తిపోతల కర్మ పట్టించినటువంటి వాడు ఎవడు? నేను అడుగుతున్నాను, చెప్పండి. మీరు చెప్పండి ఫస్ట్. బీయింగ్ ఎ జర్నలిస్ట్ గా యు ఆన్సర్ మై క్వశ్చన్. తెలంగాణకి నువ్వు కూడా ఒక నల్లమల్ల జిల్లాకు సంబంధించినటువంటి, పాలమూరుకు సంబంధించినటువంటి బిడ్డవు. ఆ ప్రాంతం పట్ల, సమస్యల పట్ల నీకు కూడా ఇంత ప్రేమ ఉన్నటువంటి వాడు. వలసలు, కష్టాన్ని, దుర్భిక్షాన్ని అనుభవించినటువంటి వాడివి. యు ఆన్సర్ మై క్వశ్చన్. అదే అప్పర్ కృష్ణ బిఫోర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ముందు అప్పర్ కృష్ణ ఇవాల్టి జూరాలకు ఆల్మట్టికి మధ్యన కట్టాల్సినటువంటి ప్రాజెక్టు, 54 టీఎంసీలతో కట్టాల్సినటువంటి ప్రాజెక్టు. ఆ తర్వాత చరిత్ర కూడా ఈ కాలానికి వాస్తవాలు తెలియకుండా కేవలం ఉన్నటువంటి పై మాట్లాడటం వల్ల వాస్తవాలు సమాజానికి తెలియదు. తప్పు, ఖచ్చితంగా తెలియాలి. నేను అడిగిన వినండి. ఆ రోజు అప్పర్ కృష్ణ 50 కట్టాల్సినటువంటి ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రంలో ఎందుకు పోయింది? 2 అదే భీమా దగ్గర కట్టాల్సిన 100 టీఎంసీలతో కట్టాల్సినటువంటిది ఎక్కడికి పోయింది? 3 తుంగభద్ర హై లెవెల్ కెనాల్ 20 టీఎంసీలతోటి, ఈ 3 174 టీఎంసీలతోటి కేవలం వరద కాలువలుగా కట్టాల్సినటువంటి ప్రతిపాదించినటువంటి వరద ప్రవాహంగా ఎక్కడి నుంచి జూరాల నుంచి పైగా తెలంగాణలో కృష్ణానది ఎంటర్ అయినటువంటి అక్కడి నుంచి ఈ అచ్చంపేట వరకు, చారుకొండ వరకు వరద ప్రవాహంగా వచ్చేటటువంటి నీళ్ళ ప్రాజెక్టులు ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టులు. అదేవిధంగా నల్లగొండ జిల్లాకు అదే ఏలేశ్వరం దగ్గర కట్టాల్సినటువంటి నందికొండ ప్రాజెక్టుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కట్టంగానే నందికొండ పోయి నాగార్జున సాగర్ అయింది. అదే ఈ 3 పోయి శ్రీశైలం అయింది.
దానివల్ల ఇదంతా ఉమ్మడి రాష్ట్రంలో దానివల్ల ఈ 2 జిల్లాల్లో వినండి, నాన్న, 10 ఈ 2 సంవత్సరాలు జిల్లాలు అయిపోయింది. వినండి. 10 ఏళ్ళు కాదు, కాదు, అయిపోయింది. నేను చెప్తా, దాని గురించి ఆ చెప్తాను. నష్టం జరిగిందనే దాని రాష్ట్రం కూడా వచ్చింది. నేను చెప్తా. ఆ నష్టం లేదు, జరిగిన లేదు, ప్రత్యేక రాష్ట్రం దాని వచ్చింది. గురించి చెప్తా నేను. ప్రత్యేక దాని గురించి రాష్ట్రం చెప్తా. వచ్చిన నేను తర్వాత చెప్పలేను. ఏం జరిగింది అది దాని మాట్లాడండి కూడా మీరు. చెప్తా నేను. దాని సీక్వెన్స్ చెప్పకుండా ఎలక్కొట్టే చెప్పడం అనేది జన ప్రజల్ని సమాజాన్ని తప్పుదో ఓకే, ఆ. వీళ్ళు చేసినటువంటి నామపాదం అవును, దక్షిణ తెలంగాణకు కాంగ్రెస్ వీళ్ళ నిర్వాహకం వాళ్ళు- వల్ల ఎత్తిపోతల కర్మ పట్టించింది కాంగ్రెస్ పార్టీ. 2014 ఫ్లోరైడ్ కర్మ పట్టించింది, విష నీళ్లు తప్పించింది కాంగ్రెస్ పార్టీ. 2014 వలసల కర్మ పట్టించింది కాంగ్రెస్ పార్టీ. అరే 60 ఏళ్ళు పరిపాలించి ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాగానే వచ్చినటువంటి ఈ వరద ప్రవాహంగా రావాల్సినటువంటి ఈ 4 ప్రాజెక్టులు మొత్తంగా వచ్చుంటే ఇవాళ ఇదే ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ ఈ జిల్లాలు ఇవాళ కోనసీమని మించిన సస్యశ్యామలుగా 50-60 సంవత్సరాల క్రితమే కావాల్సినటువంటి